రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి బిల్ ఈ దేశంలో ఏదైతే ఉందో ఆ బిల్లుకి కొన్ని సవరణలు తీసుకుని రావాలని వక్ఫ్ బోర్డు యొక్క పూర్తి స్థాయి నియంతృత్వము, భూ వ్యవహారాల విషయంలో ఏ భూమి కనిపిస్తే ఆ భూమి మాది అని చెప్పడము, దానిపైన ఎలాంటి కోర్టు లావాదేవీలకి స్థానం లేకపోవడము, ఇవన్నీ కూడాను భారతదేశపు మౌలిక ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, భూ హక్కు మిగతా అన్ని హక్కులు ఉన్నాయో వాటికి పూర్తిగా ఇది విరుద్ధం కావడము, దీనిపైన వక్ఫ్ బోర్డులో కొన్ని సవరణలు తీసుకుని రావాలని చెప్పి మోదీ ప్రభుత్వం ప్రయత్నించింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు పూర్తి స్థాయి నియంతృత్వము, ఎటువంటి వివాదాలున్నా వక్ఫ్ ట్రైబ్యునల్లే పరిష్కరించాలి, వక్ఫ్ ట్రైబ్యునల్లో నాన్ వక్ఫ్ మెంబర్స్కి స్థానం లేదు, పర్యవసానంగా న్యాయం జరిగేటటువంటి ఆస్కారం లేదు. ఏదన్నా భూమిని చూపించి ఇది మాది అని చెప్పినంత మాత్రాన అది వక్ఫ్ బోర్డుకి చెందేటటువంటి పూర్తి స్థాయి నియంతృత్వం. దీనిని వ్యతిరేకిస్తూ దీనిలో సవరణలు రావాలని చెప్పి దేశంలో చాలామంది కోరుతూ ఉన్నారు. కాబట్టి వక్ఫ్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని సవరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి సవరణలు రావాలి, ఏ రకమైనటువంటి సంస్కరణలు రావాలన్నది దీన్ని తేల్చేందుకు ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది జగదాంబికా పాల్ నాయకత్వంలో. అందులో అసదుద్దీన్ ఓవైసీ వంటి వారు కూడా సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే 1-2 సార్లు సమావేశం కూడా అయింది. అయితే ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించేందుకు ప్రయత్నాలు జరిగాయి. దాదాపు 44,000 మంది దేశవ్యాప్తంగా దీనిపై తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి, వక్ఫ్ బిల్లుకి సంబంధించిన సవరణల గురించి దేశవ్యాప్తంగా జరిపినటువంటి ప్రజాభిప్రాయ సర్వే చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాల్ని వెల్లడించింది. దానిలో 10 మందిలో 9 మంది, అంటే 90% మంది వక్ఫ్ చట్టాన్ని మార్చాలని, వక్ఫ్ సవరణలు ఏవైతే తీసుకుని రావాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందో దానికి పూర్తి స్థాయి మద్దతు ఉందని చెప్పి ప్రకటించారు. ఇందులో ముస్లింలు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎందుకంటే బాధిత కుటుంబాల్లో ముస్లింలు కూడా ఉన్నాయి. వక్ఫ్ చట్టం యొక్క నియంతృత్వం వల్ల సర్వసాధారణ సగటు పేద ముస్లింలు కూడా దెబ్బతినేటటువంటి పరిస్థితి అనేక చోట్ల వచ్చింది. యూపీలో, బీహార్లో, హర్యానా, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో వచ్చింది. కాబట్టి సగటు ముస్లిం కూడా దీనికి మద్దతు పలకటం ఒక ప్రత్యేకత. రెండవది, ఈ వక్ఫ్ చట్టము కేవలము సున్నీ వక్ఫ్కి మాత్రమే పరిమితం కాకుండా షియా వక్ఫులు ఉన్నాయి, అదేవిధంగా ఆగాఖానీ ముసల్మాన్లకు సంబంధించి, బోహరా ముసల్మాన్లకు సంబంధించి వాళ్ళ భూ హక్కులు కానీ వాళ్ళ వక్ఫ్కి సంబంధించినటువంటి అంశాలను వాళ్లే పరిష్కరించుకునేలాగా మార్పులు రావాలని చెప్పి కోరుకుంటున్నారు. అంటే ఇప్పటి వరకు ఈ దేశంలో వక్ఫ్ చట్టం అంటే కేవలము సున్నీ ఔకాఫ్ మాత్రమే పనిచేస్తుంది. అంటే సున్నీ ముస్లింలకు సంబంధించింది మాత్రమే డిసైడింగ్ పవర్ని కలిగి ఉంది. దాన్ని మార్చాలని చెప్పి కూడా చాలామంది కోరుతున్నారు. 96% మంది వక్ఫ్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అని ఉత్తర భారతదేశంలో అంటారు, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ధృవీకరించాల్సిన అవసరం ఉంది అని చెప్పారు 96%. దీని అర్థం ఏంటంటే మొత్తం మీద వక్ఫ్ అనేది ఒక నియంతృత్వ శక్తిగా మారడాన్ని సగటు భారతీయుడు వ్యతిరేకిస్తున్నాడు. రెస్పాండెంట్స్లో ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారు. 93% మంది వ్యతిరేకిస్తున్నారు. కేవలం 7% మాత్రమే ప్రస్తుతము వక్ఫ్ బోర్డు ఏ రూపంలో ఉందో ఆ రూపంలో కొనసాగాలని కోరుకుంటున్నారు. కాబట్టి వక్ఫ్ చట్టాన్ని పూర్తిగా మార్చాలన్న విషయంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఏ మతానికి చెందని వారు కూడాను మార్పు జరగాలి, సంస్కరణలు రావాలి అని కోరుకుంటున్నారు. అది ఈ సర్వే ద్వారా బయటపడింది. గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ వక్ఫ్ చట్టాన్ని మార్చాలని కోరుతున్న వాళ్ళలో 93% ఉన్నారు. ఇందులో ముస్లిమ్స్ ఇంక్లూడెడ్. ఇది గమనించాల్సినటువంటి విషయం. అంటే ముస్లిం సముదాయము కూడా వక్ఫ్ చట్టాల యొక్క నియంతృత్వం వల్ల, ఇష్టారాజ్యం వల్ల ఇబ్బందులు పడుతోంది. వాళ్ళ భూములు వాళ్ళ చేతుల్లోంచి వెళ్ళిపోయి వక్ఫ్ చేతుల్లోకి వెళ్తున్నాయి. వక్ఫ్ నుంచే అన్యాక్రాంతమైన సమయంలో పోరాడేటటువంటి పరిస్థితి కూడా లేదు.
వీటన్నిటికీ వ్యతిరేకంగా సగటు ముస్లిం కూడా గళం విప్పుతున్నాడన్నది ఈ సర్వే బయటపెట్టింది. నిజానికి వక్ఫ్ ప్రాపర్టీ ఈ దేశంలో ఆర్మీ తరువాత రైల్వేస్ తరువాత అతిపెద్ద ల్యాండ్ ఓనర్ వక్ఫ్. దేశవ్యాప్తంగా ఒక 30-40 వక్ఫ్స్ ఉన్నాయి. ఈ వక్ఫ్స్ అన్నీ కలిపి వీటికి 8,70,000 ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులంతా కలిపితే 9.4 లక్షల ఎకరాలు అవుతాయి. అంటే 9,40,000 ఎకరాల భూమి అవుతుంది. అంటే రైల్వేస్ తరువాత ఆర్మీ తరువాత ఇంత భూఖండాన్ని కలిగి ఉన్నటువంటి, ఇంత భూ ఆస్తిని కలిగి ఉన్నటువంటి ఏకైక వ్యవస్థ ఇది వక్ఫ్ బోర్డు. ఈ మొత్తము ఈ భూముల విలువ గనక మనం కట్టినట్టయితే 1,20,000 రూపాయల విలువ అవుతుంది. 1,20,000 రూపాయల విలువ ఈ వక్ఫ్ ప్రాపర్టీ మొత్తం అంతా అవుతుంది. ఇదంతా కూడాను ఒక 30-40 కోట్లు, ఒక 100-150 మంది ఇష్టారాజ్యంగా నడవడం. ఈ ఊరికి ఊరు 1400 సంవత్సరాల దేవాలయం ఉన్నా, 1500 సంవత్సరాల దేవాలయం ఉన్నా, ఇది మా వక్ఫ్ ప్రాపర్టీ అనగానే ఆ భూమిపైన ఉన్నటువంటి అన్ని హక్కుల్ని స్థానిక ప్రజలు శతాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న వాళ్ళు కోల్పోవడం, ఇదంతా కూడాను వక్ఫ్ చట్టం ద్వారా జరుగుతుంది. పివి నరసింహారావు గారి పుణ్యము, ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వం యొక్క పుణ్యము, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా దీనిలో సవరణల మీద సవరణలు చేస్తూ వస్తూ పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటి ఒక చట్టాన్ని, సగటు ముస్లిం సైతము వ్యతిరేకించే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు దానిని సవరించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంది. అయితే దీనిలో ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడము, ముస్లిములలోని వివిధ వర్గాల మద్దతు కూడగట్టడము, దానితో పాటు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా దీనిని కూలంకషంగా చర్చించటము, అదేవిధంగా ప్రజాభిప్రాయాన్ని కూడాను సేకరించి ప్రజలు ఏమి భావిస్తున్నారు ఈ చట్టం విషయంలో అన్నది తెలుసుకుని ఆ తరువాత సవరణల్ని తీసుకుని రావాలని చెప్పి ప్రభుత్వము ప్రయత్నిస్తోంది. పర్యవసానంగా దీనికి వ్యతిరేకత సమాజం నుంచి ఉండకుండా ఉండేలాగా చేయటం జరుగుతుంది. ఇది ఒక రకంగా చెప్పాలన్నట్లయితే చాలా పెద్ద సవరణ. నిజానికి ఈ దేశంలోని 3వ అతిపెద్ద భూ హక్కుదారు పేరిట జరుగుతున్నటువంటి కుట్రలన్నింటినీ ఛేదించేటటువంటి ఒక ప్రయత్నంగా మనం భావించాలి. వక్ఫ్ చట్టానికి సంబంధించి ఈ సర్వే వెలువరిస్తున్నటువంటి వాస్తవాలను ఈ జాతి, ఈ దేశం పరిగణలోకి తీసుకోవాలి. దేశ ప్రజల అభిప్రాయాన్ని అన్ని పార్టీలు గుర్తించి గౌరవించవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.